ఇది లైవ్లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మీరు ప్రోమో 1లో ఏదైతే చూసారో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. దువ్వాడ వర్సెస్ కళ్యాణ్ ఏం జరిగింది ఏంటి అని చెప్పి, మధ్యలో దివ్య గారు భరణి గారిది ఒకటి, నాన్న కూతురు, నెక్స్ట్ తనుజ గారు నాన్నని పిలటం మానేశారు, సార్ అంటున్నారు, కళ్యాణ్ ఎక్కువ మాట్లాడట్లేదు, చాలా విషయాలు ఉన్నాయి. అయితే బిగ్ బాస్ కొంచెం పాత రోజులు వచ్చినాయి, అంటే సంజన గారు వచ్చిన కొత్తలో ఎలా ఉండేదో అలాంటి డేస్ వచ్చినాయేమో అనిపించింది. సో దువ్వాడ గారు తన గేమ్ని స్టార్ట్ చేశారు, ఆట మొదలుపెట్టారు. ఇందులో ఎవరెవరు వాళ్ళని కోల్పోతారు, వాళ్ళ సహనాన్ని కోల్పోతారు, మాటలు జారుతారు, ట్రిగ్గర్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ట్రిగ్గర్ అయ్యి ఏదో ఒకటి రియాక్షన్ అయితే వచ్చేసింది ఆటోమేటిక్గా. బట్ దాని తర్వాత ఆవిడ బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకోవటం, ఆవిడ గేమ్ ప్లాన్ గుర్తు చేసుకోవటం, ఏదో ఒకటి చేసి ఆవిడకి భయపడతారా, లేదంటే గేమ్ ప్లాన్ తిరిగి కొడతారా, ఇలాంటివన్నీ మనం రాబోయే రోజులు చూస్తాం. ఈరోజు కూడా కొన్ని జరిగినాయి. కళ్యాణ్ భయపడ్డా లేదా, అక్కడ ఏం జరిగింది, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నాయి, లోపలికి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళల్లో నాకు మోస్ట్ వైల్డ్గా అనిపించింది మాత్రం దువ్వాడ మాధురి గారే. నాట్ ఇన్ అదర్ వే, అంటే ఖచ్చితంగా ఈవిడ ఏదో ఒకటి చేస్తారు అనేది నమ్మకం ఉంది. అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేను, బట్ ఏదో ఒకటి మాత్రం చేస్తారు, ఖాళీగా అయితే ఉండరు. నా అభిప్రాయంతో మీరు ఏకేవేస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. ఆల్రెడీ పోల్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. సో మోస్ట్ వైల్డ్గా మాత్రం ఆవిడ అనిపిస్తున్నారు. బాగా ఆడరా అవన్నీ కాదు, ఖచ్చితంగా ఏదో జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ 2 వీక్స్లో సంజన గారు అలా చేశారు, ఆ రేంజ్ ఏదో ఒకటి చేస్తారు అని అనిపిస్తూ ఉంది. ప్లాన్డ్గానే చేశారు, అది కూడా చెప్తాను మీకు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 56K అంత అవుతున్నట్టుంది, 100 సబ్స్క్రైబర్స్ డిస్టెన్స్లో ఉన్నట్టున్నాం మనం. మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే నైట్ కాల్ అయిపోతుంది. ఈ వీడియోతో అయిపోవాలి యాక్చువల్గా, కరెక్ట్గా చేసుకుంటే కదా. సో ఉదయం లగ్గానే ఫస్ట్ మరి సాంగ్ నుంచి చెప్పను కానీ, అయితే తనుజ, రీతు, పవన్ వీళ్ళు యోగా ట్రైనింగ్, అంటే మన డెమోని యోగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. రీతు అండ్ తనుజ గారు నేర్చుకుంటున్నారు. సో తనుజ గారికి ఒక బాండ్ వీళ్ళిద్దరితో ఉంది. బట్ తనుజ గారు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నైదర్ డెమోన్కి నా రీతుకి తన ప్రిఫరెన్స్లో ఉండరు. టాస్క్లు జరిగాక ఈ విషయం వాడికి రియలైజేషన్ వస్తుంది. కళ్యాణ్తో కూడా మాట్లాడలేదు, భరణి గారిని కూడా సార్ అని పిలుస్తున్నారు. సో అక్కడ పవన్ ఎవరు లేరు, అందరు స్నానంకి వెళ్ళారు, కిచెన్ కోసం మాట్లాడుకుంటారు అనమాట. నేను ఎవరిని అడుగును, దివ్యాన్ని అడుగుతానని చెప్పి తనుజ, పవన్ ఉంటారు, ఎవరు ఉండరు కిచెన్లో. సో చూస్తూ ఉంటారు. దాని తర్వాత దివ్య కిచెన్లో కూర్చొని ఉంటుంది, ఆ డైనింగ్ టేబుల్లో కూర్చొని ఉంటుంది. సుమన్ చేత ఏదో చేస్తూ ఉంటుంది, అది టీనో ఏదో చేస్తున్నట్టుంది, టీ పెట్టిస్తున్నట్టుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత సంజన డికిలు మాట్లాడుకుంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ నా మిడ్ నైట్ ముచ్చట్లకి లింక్ ఉంది దీనికి దానికి. నైట్ నా మిడ్ నైట్ ముచ్చట్లు చూసిన వాళ్ళు మాత్రమే, నా మిడ్ నైట్ ముచ్చట్లు అంటే నాయి కాదు, నా వరసనే కాదు, బిగ్ బాస్ హౌస్లో మిడ్ నైట్ ముచ్చట్లని. అయితే సంజన గారు నిఖిల్కి ఏం చెప్తారంటే, ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ వరకు నాది 5th గేర్లో సాగింది బండి. తర్వాత 2nd గేర్కి డౌన్ అయింది, మళ్ళీ 5th వీక్ 3rd గేర్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కనుక నేను 5th గేర్కి వెళ్ళకపోతే కష్టం అయిపోద్ది అదే అని చెప్తారు. నైట్ కూడా ఇలాగే చెప్తారు పవన్కి ఏమంటే, నువ్వు గేర్ మార్చాలి, ఇప్పుడు చాలామంది వచ్చారు, నువ్వు గేర్ మార్చంటే నేను దాన్ని మరి నాకున్న అతి తెలివి వల్ల, ఓవర్ థింకింగ్ నేచర్ వల్ల కానీ, లేదంటే నా మైండ్ దొబ్బడం వల్ల, ఖరాబ్ అవటం వల్ల కానీ, ఏదో విధంగా నేను దాన్ని వేరే విధంగా డీ కూడా చేశాను. అసలు తమ్ముళ్ళు కూడా అదే పెడదాను కదా తెలుసా. మళ్ళీ నాకు డౌట్ వచ్చి రాత్రి ఎందుకు ఎదురు తప్పు అయితే దొబ్బించుకోవడం అనవసరంగా అని చెప్పి గేర్ మార్చడం అనే పెట్టా సింపుల్గా. అమ్మా బతికిపోయా, కానీ నాకు అలా అనిపించింది అప్పుడు. సో యాక్చువల్గా గేమ్ కోసమే మాట్లాడుతున్నారు, రీతిని మార్చే అలా ఏం చెప్పట్లేదు అనమాట. సో ఇప్పుడు అర్థమైంది. సో గేమ్ ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ చెయ్యి, అదే గేర్లో ఉంటే నడవదు బండి అని చెప్పినట్టే అర్థమైంది. కొద్దిలే అంత ప్రమాదం తప్పిపోయిందో, లేదంటే పరువు పోయేది నాది. నెక్స్ట్ తనుజ అండ్ డెమోన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. తనుజ అంటారు, లెగు డెమోన్ లెగు, మళ్ళీ ఆన్ టైం ఫుడ్ రాకపోతే కంప్లైంట్ వస్తుంది అని చెప్పి. డెమోన్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ఎంటైర్ గొడవ కారణం ఎవరో తెలుసా రాజా, చెప్తా. సో మాధురి గారు వస్తారు, స్నానంకి వెళ్తారనమాట. ఆవిడ యాక్చువల్గా బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని వస్తారు. ఇప్పుడు దివ్య గారు ఉంటారు ఇక్కడ. సో మాధురి వచ్చిన తర్వాత కెప్టెన్ త్వరగా రండి అన్నాడు, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కిచెన్లో వచ్చి ఆ డైనింగ్ టేబుల్ రోజు కూర్చుంటారు అనమాట. డెమోన్ ఇందాక నుంచి రేషన్ మేనేజర్ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు లేదు, రెడీ అవ్వడానికి వెళ్ళారు, మనం దోశ వేసేద్దామా అని అంటాడు. ఓకే వేసేద్దాము అని చెప్పి వీళ్ళు కూడా ఇస్తారన్నమాట. సో గోధుమ పిండి అట్టు అన్నారు కదా, పిండి తీసుకురామ్మా అని చెప్తారు ఆవిడ. ఎవరికి, పవన్కి. డెమోన్ వెళ్ళి కలిపేద్దామా అని అంటాడు. అన్నీ మాలే, సో అన్ని అలంకారాలు మంచివి. కలిపేద్దామా, ఒక నిమిషం ఆగుదామా అని అంటాడు. సో ఒక నిమిషం ఆగుతారనమాట. ఇక్కడ మాధురి గారు ఏంటంటే, ఆగుదామంటే ఆగుదాము అంటారు. సో ఇక్కడ తప్పు ఎవడతారా అంటే, ఎంటైర్ థింగ్లో మన డెమోన్దే, మన బాబు ఉన్నాడే, మామూలు బాబు కాదు, చెయ్యాలని చేయడు, కానీ ఏదోటి అవుతుంది, అయ్యింది. అక్కడ పిండి కలిపేసి స్టార్ట్ చేసేసి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు, అంత రచ్చ అయింది. ఆగుదాము అన్నాడు. ఎందుకు ఆగుదాం అనుకున్నాడు తెలుసా, ఆయనకి లేచి 1/2 అవర్ ఆయన ఫీలింగ్ ఉంది.
ఎందుకంటే ఆయనకి టైం పాస్ అయిపోతుంది. చాలామంది ఉంటారు వాళ్ళు టైం పాస్ అవ్వాలి, టైం తెలియదు ఆయనకి. కానీ మిగతా వాళ్ళందరికీ టైం తెలిసిద్ది కదా, ఆయనకంటే ఆకలేదు, మిగతా వాళ్ళకి ఆకలేసిద్ది కదా, అందుకే నాకు టైం తెలిసిద్ది అనమాట. మనకి టైం తెలియదు, ఆయనకున్న టైం పాస్ వ్యవహారాలతో టైం పాస్ అవుతూ ఉంటుంది. నాట్ ఇన్ నెగిటివే. అప్పుడే కెప్టెన్ వస్తాడు కాసేపు అయిన తర్వాత, ఎన్ని కట్టెల తర్వాత కెప్టెన్ వస్తాడు. మాధురి గారు ఫుడ్ కోసం తొందర పెట్టారు, ఇక్కడేమో రేషన్ మేనేజర్ ఎవరు లేరు అని చెప్పి కెప్టెన్ని తిరిగి క్వశ్చన్ చేస్తారు. కళ్యాణ్ ఏంటంటే మీకు ఐడియా ఉందా గోధుమ ఎట్లా చేయాలంటే ఐడియా ఉంది కానీ మీరు ఎంత క్వాంటిటీ ఇస్తారో నాకు తెలియదు కదా అంటే రేషన్ మేనేజర్ వచ్చి అక్కడ ఇవ్వాలి, ఇంకో అమ్మ ఇంత పిండి, ఇంకో 6 ఉల్లిపాయలు 2 టమాటాలు ఇవి వాడమ్మా అని చెప్పి ఇవ్వాలన్నమాట దేనికైనా సరే. దాని తర్వాత చూడండి ఎంత క్వాలిటీ ఇస్తారు ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత పక్కన సుమన ఎవరికి ఉంటే అప్పుడు దివ్య వస్తుంది. దివ్యాని హెడ్ బాత్, మాధురి గారి హెడ్ బాత్, అందరూ హెడ్ బాత్ ఈరోజు. సో మాధురి గారు కూడా వస్తారు లోపల నుంచి, బీన్స్ ఏవో అంటే కటింగ్ చేస్తారు, సుమనాన్ని కటింగ్ చేస్తూ ఉంటాడు, బీన్స్ కూడా కటింగ్ చేస్తుంటారు. ఇప్పుడు నాకు తెలిసి కింద ఏం కావాలంటే వస్తుంది, అన్న ఫుడ్ రెడీ ఉంది వెళ్ళండి అనేగా చెప్తా. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతు బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. ఇమాన్యుల్ జోకులు వేస్తాడు, అయ్యో కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీగా కనిపించే మొహం కాదే అని చెప్పి రే అని చెప్పి అలా జోకులు వేసుకుని ఉంటారు. నెక్స్ట్ దివ్య మాధురి గారు. దివ్య చెప్తుంది ఇక్కడ మసాలాలు ఉంటాయండి, ఇక్కడ ఇవి ఉంటాయండి, ఇక్కడ అవి ఉంటాయండి. మాధురి గారు చూడరు, మళ్ళీ ఆవిడ చెప్తారు మాధురి గారు పిలిచి చెప్తే మాధురి గారు ఏదో చూసి చూడనట్టు చూస్తారన్నమాట. అయితే దీనికన్నా ముందు ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది. అంటే నాకు ఇప్పుడు అనిపించింది దానికి లింక్ ఉందేమని. ఏంటి అంటే ఆవిడకి ఆకలిసిద్ది, ఫ్రూట్ ఏదో అడుగుతారు అనుకుంటా. ఇప్పుడు ఎవరు దివ్య నైట్ ఏదో చపాతీ ఉంటుంది తినేయమంటారు. నేనేంటి నా రేంజ్ ఏంటి నైట్ పూట నీ చపాతీలు తింటూ ఏంటి అని ఆవిడ అనుకోని ఉండొచ్చు. ఇట్స్ క్వైట్ కామన్, న్యాచురల్, వెరీ మచ్ న్యాచురల్. నాలాంటి అనుకుంటుంటే ఒకసారి మనకి జీబీ ఎక్కువ. సో మరి అలాంటి వాళ్ళు అనుకోరేంటి, వాళ్ళు అనుకుంటారు ఆబ్వియస్గా, ఇంకా కొంచెం రిచ్గా ఉంటారు కాబట్టి. అలా అయినా హట్ అయ్యారేమో అది మనసులో ఉందేమో అని ఈవిడ పాయింట్ ఇది. ఇప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది, దివ్య కూడా మనసులో ఒకటి రగులుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా ఏంటిదంటే నిన్న నైట్ మిడ్ ముచ్చట్లో మాట్లాడుకుంటాడు. ఆవిడ పప్పు ఏదో చేసిద్ది, అది మాదిరిగా తిని ఇది జస్ట్ యావరేజ్ అని చెప్పి దానికి 10 స్టార్ పప్పుకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారంట. సో ఆవిడ ఏంది ఆ పప్పు యావరేజ్ అన్నారు, అది యావరేజ్ అన్నారు. అయితే ఆవిడకి హెడ్ చెప్పి ఇచ్చేయండి, ఆవిడ చేస్తుంది, మనం చూద్దాం. సో ఇలాగ మనసులో ముఖ్యంగా లేడీస్, అంటే అందరు లేడీస్ అనటం లేదు, మీరు మళ్ళీ పర్సనల్గా తీసుకొని ఫీల్ అవ్వకండి. ఇలాంటివి ఉంటే ఉప్పు పప్పు టేస్ట్ల దగ్గర సరిగ్గా ఉండలేదు, ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా మీకు, అంటే అందరికీ కాదు కొంతమందికి ఉంటాయి కదా. సో అలా మనసులో ఒక ఫీలింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడి ఆ రిఫ్ట్ అనేది కొనసాగిందని అనుకుంటున్నా. బట్ ఇందులో బలైంది మాత్రం కళ్యాణ్. నెక్స్ట్ ఇమాన్యుల్, ఐషా అండ్ నిఖిల్ వీళ్ళు కూర్చుంటూ ఉంటారు. సో వాళ్ళు సపరేట్ టాపిక్, అది కూడా చెప్పేస్తున్నా, లైవ్ మొత్తం చెప్పేస్తున్నా ఈ టాపిక్ అని కాకుండా. సో ఇక్కడ ఏంటంటే ఒకరికొకరు గేమ్ ఆడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక బాండ్ కోసం. ఇక్కడ గేమ్లో బంధాలు అనుబంధాలు వద్దనుకున్నా కూడా వస్తానే ఉంటాయి అని చెప్పి సేమ్ మనం 3 రోజులు మాట్లాడుకుంటాం బంధాలు అనుబంధాలు, సేమ్ డైలాగ్ వాడారు అక్కడ. ఇక్కడ ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్, అంటే ఎవరు నామినేషన్ చేయాలన్నా కూడా లేదు, అందరం కలిసిపోయాం. మీరు వచ్చేపాటికి ఇప్పుడు రిఫ్రెషింగ్గా ఉంది. 1-2 చిన్న చిన్న ఇష్యూలు తప్పితే మిగతా ఏమీ లేవు, అన్నీ మంచిగానే ఉన్నాయి. మీరు ఈరోజు నామినేషన్స్లో ఇది అని చెప్పి మీరు ఏదైనా తీస్తేనే మాకు తెలిసిద్ది ఇలా ఉంది ఇలా లేదు అని చెప్పి. ఆయన ఇంటర్వ్యూ చెప్తాడు మా గురించి చెప్పండి అని చెప్పి. నెక్స్ట్ ఐషా, అరే అలా కాదురా, ఇక్కడ వీళ్ళతో గేమ్ కాదు, నువ్వు బయట వాళ్ళతో కూడా గేమ్ ఆడాలి అని చెప్పి ఏం చెప్తున్నారంటే, ఏం చేసినా ఇది మనకి కరెక్టా కాదా అని చెప్పి మనకు తెలియాలి. వాళ్ళ కోసమా వీళ్ళ కోసమా, నాకు బంధువు ఉన్నాడా నాకు చుట్టం ఉన్నాడా అని కాదు అనే విధంగా చెప్తారు. బంధాలు బంధుత్వాలు అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడాలనే విధంగా చెప్తారు. ఇమాన్యుల్ రైటే, కానీ ఏమంటారంటే క్లియర్ కట్ కొంతమంది ఏం చెప్పినా మారట్లేదు, క్లియర్ కట్గా హోస్ట్ చెప్పినా మారట్లేదు, ఎవరు చెప్పినా మారట్లేదు, జనాలు చూస్తున్నారు అయినా మారట్లేదు, ఇబ్బంది పడుతున్నారు అయినా మార్చుకోరు. ప్రాసెస్ ఇదే కదా, మనల్ని మనం మార్చుకోవటమే కదా ప్రాసెస్, అయినా సరే వాళ్ళు మారట్లేదు, మార్పు అనేది రావటం లేదు అని చెప్పి ఇప్పుడు మీతో తెలిసిద్ది, మీరు చెప్తారు కదా ఆ పాయింట్ తెలుస్తాయి. మరి ఎవరు దృష్టిలో ఉంచుకొని చెప్తున్నారంటే భరణి గారు, తనుజ గారు, దివ్య వీళ్ళని దృష్టిలో ఉంచుకొని చెప్తున్నాడు. ఇప్పుడు వరకు నా గేమ్ 1 సైడ్ అయిపోయింది ఫీలింగ్ వచ్చేసింది. అంటే అంతసేపు నేను కళ్యాణం డెమోన్ మేమే గెలుస్తున్నాం, పెద్ద పోటీ లేదు మాకు, ఎదురు లేకుండా. బట్ ఇప్పుడు మీరు వచ్చారుగా మారుతుంది, మళ్ళీ ఫ్రెష్, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. బెడ్ గేమ్లో ఉంది కదా మొన్న దమ్ము శ్రీజని తీశారు. హోస్ట్ గారు ఏమన్నారు, స్ట్రెంత్ ఉంది అమ్మాయికి, మరి నువ్వే అన్నావు స్ట్రెంత్ ఉంది, మరి అలాంటి అమ్మాయిని ఉంచాలా ఎవరిని ఉంచాలి అని చెప్పి అన్నారు. మరి అలాంటి వాళ్ళతో ఆడతావా ఇంకెవరితో ఆడతావా అని చెప్పి. అయ్యా రియల్లీ సారీ, ఏంది ఇన్ని విజిల్స్, సో ఏంటి అని అన్నారు అని చెప్పి. సో అలాగలా తీసేస్తావు అన్నారని చెప్పి ఆయన తీసాడు. కానీ మీరు కూడా తీసేద్దాం అనుకున్నారు కదా, అది నాకు ఇదే నాకు అర్థం కావట్లేదు. అజాతశత్రువు ఇందాక వీడియోలో చెప్పాను భయ్యా, ఇందాక ప్రోమో అనాలిసిస్ ఉంటుంది, ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరు నామినేట్ చేశారు, నామినేషన్ ప్రాసెస్ ఏంటని ఉంటుంది. దానికి ముందు వీడియో ఏమో బజ్ ఇంటర్వ్యూ ఉంటుంది, శివాజీ గారిది శ్రీజాది. దానికి ముందు వీడియో ఏమో మిడ్ నైట్ టాక్స్ ఉంటాయి సూపర్. దానికి ముందు వీడియో ఎపిసోడ్ రివ్యూ, అదైతే బంపర్, వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్. ఈ మధ్య ఏంటో రివ్యూకి బెస్ట్ వర్క్ అయిపోతుంది. చూడండి వాళ్ళు ఉంటే చూడండి. సో బెడ్ గేమ్లో అలా అన్నారంటే ఈయన కూడా ఉన్నాడు అందులో, ఈయన కూడా తోసేద్దాం అని అనుకున్నాను కదా. సో ఈయన ఏమైనా ఉంచుదాం అనుకున్నాడు శ్రీజాని, శ్రీజాని తీసేద్దాం, అమ్మ శ్రీజా నా ఓటు నీకే నిన్నే పంపించేద్దాం అన్నాడు కదా,
కానీ ఇక్కడ ఏంటో ఆయనదే తప్పు అంతా ఒప్పు అన్నట్టు చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకో సైడ్ గౌరవ్, షీఈస్ గార్జియస్, షీఈస్ బ్యూటిఫుల్ అని చెప్పి తనుజకి చెప్పి, ఇటు సైడ్ మాధురి గారు అంటే మాధురి గారికి కూడా చెప్తాడు. గౌరవ్ బాబు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఈ వారం మాత్రం సేఫే, నెక్స్ట్ వారం చూడాలి. గౌరవ్ బాబు జోక్ ఉంటుంది రండి చెప్తా. నెక్స్ట్ ఇమాన్యుయల్ నిఖిల్తోనే కొంతమంది ఉంటారు యాక్టింగ్ చేస్తూ ఉంటారని. ఎవరి కోసం? మన కోసం చెప్పుకోవట్లేదు కదా ఇమ్ము, కనిపెట్టేస్తావు నువ్వే అంటే సేమ్ టాపిక్ 1 వీక్ తర్వాత మాట్లాడుకుందాం అంటే నిఖిల్, ఆ లోపల నీకు కనిపెట్టేసి రిపోర్ట్ ఇచ్చేస్తాను, మొత్తం నీకు తెలిసిపోయింది అని చెప్పి. దాని తర్వాత సంజన గారు వస్తారు, తనకి జుట్టు దూతారు. సో అదే నాకు చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటుంది, ఆ ఎగ్గు దొంగతనాలు ఇవన్నీ ఒకసారి వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో ఏడుస్తోంది, ఇంకా దానికోసం అవన్నీ చెప్తారనమాట. నెక్స్ట్ ఆయిషా ఏదో యాపిల్ తిరిందంట, దానికి దివ్య బర్నీ గారు ఏదో డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ తనుజ గారికి యాపిల్ ఒక ఆరెంజ్ షేరింగ్ ఇచ్చారంట, ఒక యాపిల్ ఒక ఆరెంజ్, అది షేరింగ్ విత్ బర్నీ గారు, అంటే వాళ్ళ మధ్యలో బాండ్స్ బాగున్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు అండి, వెళ్ళి చెప్తున్నారు ఏంటంటే దివ్య చెప్తున్నారు, నాకు బర్నీ సర్కి ఇది ఆఫ్ అని ఇచ్చారు, సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అని చెప్పారు. నాన్న నువ్వు నా ప్రాణం అని అది వెళ్ళిపోయింది. ఇక నుంచి మనం నాన్న 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 అది వెళ్ళలేమన్నమాట. బర్నీ సార్, ఎస్ సార్, నో సార్, ఓకే సార్, ఇలాంటివే ఉంటాయి. ఇక నుంచి నాన్నది ఉండదు. బర్నీ గారికి కొద్దిగా అది డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఆ విషయం. తనుజ గారి కోసం ఎప్పుడైనా ఆయన నుంచుంటే మళ్ళీ ఆ బంధాలు బంధుత్వాలు ఒక ఏడుపు రూపంలో పెనవేసుకోవచ్చు, అంటే అతుక్కుపోవచ్చు అని నా ఉద్దేశం. మళ్ళీ మరి మీరు తీసుకోవద్దు, లేదంటే మాత్రం చాలా కష్టం. నెక్స్ట్ డెమాన్ అడ్డీటి తిరుగుతావు అంటే మాధురి గారు సరదాగా చెప్తారంట, నువ్వు కుకింగ్ అయ్యేదాకా అడ్డీటి కథలకు ఇక్కడే ఉండాలి, ఎవరైనా సరే కుకింగ్ టీంలో అందరూ కుకింగ్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి, ఎటు వెళ్ళడానికి వీల్లేదు మొత్తం అయ్యేదాకా అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ దివ్య డెమోన్ ఇంకో సైడ్ ఐరన్ చేసుకుంటా డెమోని పిలుస్తారు. కళ్యాణ్ దివ్య కలిసి పిలిచి, అరే స్నానం చేసి దాకా వంట చేయరంటే అంటున్నారు ఎలారా అని చెప్పి, ఆవిడేమో స్నానం చేస్తే కిచెన్లో అడిగి పెడతాన్నారు, చాలా మంచి పద్ధతి, బట్ వీళ్ళకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా అది. సో టిఫిన్ లేట్ అయిపోద్ది కదా మనకి అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడు. డెమోను మరి పొద్దున్నే చేసాకే ఆవిడ మరి వచ్చారు, స్నానం చేసాక వచ్చారంటాడు. దాని తర్వాత దివ్య, ఇప్పుడు అప్పటికి టీ కూడా పెట్టలేదు, నేను సుమన్ గారి చేత నేను పెట్టించాను, మీరు నలుగురు లేరు, ఎవరు లేరు, మీరు నలుగురు లేకపోతే నేను సుమన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను పెట్టించానంటే కళ్యాణ్ హెడ్ చెఫ్ అయ్యి ఉండి స్నానం చేస్తే కానీ చేయనంటే మరి మనకి టిఫిన్ లేట్ అయిపోయింది కదా అని చెప్పి కళ్యాణ్ తన ఇది వ్యక్తిగత అదే చెప్తాడనమాట. దివ్య ఒక అట్టు వేయలేదు కూడా మీరు ఇప్పుడు వరకు అంటే వేయలేదు అంటాడు. అంటే ఒక పక్కన కర్రీ అవుతుంది, పొయ్యిలన్నీ ఖాళీ ఉంటే మరి అట్టెందుకు వేయలేదు అన్నది ఇప్పుడు క్వశ్చన్. కళ్యాణ్ ఏమో మధ్యాహ్నం అది ఇంకేంటి ఏంటంటే ఈరోజు ఓకేరా మధ్యాహ్నం అయిపోయింది ఆల్మోస్ట్, కానీ ఇప్పుడు బ్లైండ్స్ క్లోజ్ చేస్తారనుకో ఏం చేస్తాం, ఇప్పటికిప్పుడు మళ్ళీ లంచ్ ఇవన్నీ అవ్వవు కదా, ఒకేసారి టాస్క్ వెళ్ళాలంటే ఎనర్జీ ఉండదు కదా అని చెప్తుంటాడు. డిమాను లేచి అరగంట కదా అవుతుంది అంటాడు. ఎక్కడ అలా ఫీజులు ఇస్తే అది ప్రాబ్లం అంతా ఇదనమాట. అరగంట అయిందని మనం ఆ ధ్యాసలో ఉండి ఆ పిండి ఆ బొక్కల తర్వాత కలుపుదాం అని అనుకున్నాడు. ఇంత రచ్చ అయితే ఊహించలేదు, బట్ ఎంటైర్ థింగ్ కారణం డెమాన్. అది దివ్య అరగంట ఏంటి 2 hours అవుతుంది అని చెప్పి అందరూ పిలుస్తారు, తనుజని 2 hours పైన అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ తనుజని పిలిచి కాదమ్మా అని చెప్పి చెప్పబోతుంటే తనుజేమో నువ్వు స్నానానికి వెళ్ళుండే, ఆవిడేమో లేదు, ఆవిడ కూడా లేదు, ఆవిడ ఉన్నప్పుడు నువ్వు లేవు, నువ్వు ఉన్నప్పుడు ఆవిడ అంటే దివ్యేమో నేను నైట్ అన్ని చెప్పేశాను కదా మీ అందరికంటే తనుజ నిజమేరా, కానీ ముట్టుకోవచ్చో లేదో తీసుకోవచ్చో లేదో వెయిట్ చేస్తున్నావు ఎందుకంటే పౌడర్ కోసం అంటే దివ్య అంటే నీకు తెలుసు కదరా తీసుకోవచ్చు కదా అంటే అదే నిన్న నువ్వు అందరి ముందు రూల్స్ పెట్టావు కదరా ముట్టుకోవద్దు తీసుకోవద్దు అని మరి ఫాలో అవ్వాలి కదరా అంటది. మరి అంతే కదా, నన్ను అడగకుండా మీరు ఏది ముట్టుకోవద్దు ఏది తీసుకోవద్దు అంటే మరి ఎందుకు ముట్టుకుంటారు దివ్య నాకు అర్థం కాలేదు. ముట్టుకోరు, మీరు తీసేసి వెళ్ళిపోవాల్సింది స్నానంకి వెళ్ళినప్పుడు, లేదంటే చెప్పేనే వెళ్ళాల్సింది. అది మీరు ఇంకో వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి లేట్ అవుతుందని కావాలని ఒక ఇష్యూ అయ్యేదాకా వెయిట్ చేశారు ఇక్కడ అందరూ. ముఖ్యంగా దివ్య సైడ్ నుంచి వెయిట్ చేశారు, ఫుడ్ అవ్వట్లేదు లేట్ అవుతుంది, లేట్ అయితే ఇష్యూ చేద్దాము అన్న ఇంటెన్షన్ అయితే ఉంది. ఆవిడని కిచెన్లోకి తీసేయడానికి ఒక పావు గదిపారు అని అనిపించింది నాకు. లేదు ఇచ్చేసి వెళ్ళచ్చు చెప్పేసి వెళ్ళచ్చు, వీళ్ళని వెళ్ళి అడగచ్చు కదంటే వీళ్ళు అడగల. వీళ్ళు ఏంటంటే అరగంట ఉంది గంట ఉంది ఇంకా చాలా సేవ్ ఉందని వీళ్ళు తనుజ గారు కూడా ఆవిడ మెయిన్ కాదుగా, ఆవిడకేం పోయింది రూల్స్ పెట్టారు నేను ఫాలో అవుతున్నాను నాకేంది నేను ఎందుకు అడగాలి అని చెప్పి ఆవిడ నైదర్ హెడ్ చెఫ్ కాదు నార్ మానిటర్ కాదు, ఆవిడ జస్ట్ కో వర్కర్ అంతే, హెల్పర్. సో దాని తర్వాత ఆవిడ కర్రీ వండటానికి ఆవిడ లేదు, స్నానంకి వెళ్ళి అంటే కర్రీ అయితే మధ్యలో ఇయ్యే కదా పిండి అయితే ఆవిడ తీసేయాలి కానీ కర్రీ కాబట్టి ఆవిడ లేదు వాళ్ళు కూర్చున్నారు. సరే ఎనీవే పిండి కలిపేసాం, ఆవిడది కర్రీ అయిపోతే 2 pans పెట్టేసి దోశలు వేసేస్తామంటే దివ్య అంటారు అక్కడ 4 ఉన్నాయిరా స్టవ్లు అంటే అట్లా మంట రాదురా కొంచెం అన్నట్టు వీళ్ళు చెప్తారనమాట. సో సరే స్టార్ట్ చేసేస్తాంలే ఎనీవే అని చెప్పి దివ్య అంటది కర్రీ చాలాసేపు అయింది కదా అని చెప్పి ఆ బీన్స్ కర్రీ అది ఉడకదనుకుంటా. నెక్స్ట్ కళ్యాణ్ ఆవిడ రోజు ఇలాగే స్నానం చేసి వండుతా అంటే మనకి ఎట్ట అవుతుంది అవ్వదు కదా, ఇది కొంచెం కష్టమైన పనే కదా అంటే కానీ ఈరోజు ఇలా ఉంది
రేపు అన్న రోజు టాస్క్ ఉండొచ్చు ఉదయాన్నే, అప్పుడు మనకు వర్కౌట్ అవ్వదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దివ్య సరే చూద్దాం, నేనైతే మాత్రం నైట్ పూట స్నానం చేసుకొని పడుకొని ఉదయం వచ్చి చేసేదాన్ని అని చెప్పి చెప్తుంది. సో దివ్య సాక్రిఫైస్ అది. సో అర్థమయ్యేలా చెప్పురా అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. సో మేబీ ఎందుకు ఆవిడని మూవ్ చేసి లంచ్కి పెట్టేసి ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఒక ఇద్దరిని పెట్టేసి సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఏమో మరి వాళ్ళకేమో ఉన్నాయో. నెక్స్ట్ దివ్య, పవన్ నువ్వు ఉండాలి, పవన్ నువ్వేంటి నువ్వు ఉంటావని చెప్పి నమ్మకంతో నేను వెళ్తే నువ్వు లేకుండా అని తను కూడా వెళ్ళిపోయాడంట. పవన్ కూడా లేకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు పిండికి వెళ్ళిపోయాడంటే ఏం చేయాలి? ఇప్పుడు పిండికి వెళ్ళిపోయావు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కలిపేసి నువ్వు ఉంటావు, నేను నమ్మేసి నేను వెళ్తాయని. నమ్మేసి వెళ్ళేది ఏంది? పెట్టేసి వెళ్ళిపోవచ్చు, చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, సింపుల్గా చెప్తా. సో ఇప్పటివరకు చూసుకుంటే ఫస్ట్ డెమోన్ తప్పు, డెమోన్ తీసి ఇచ్చేయచ్చు. దాని తర్వాత దివ్య తప్పు, దివ్య తీసి పెట్టెళ్ళచ్చు, లేదంటే వీళ్ళకి చెప్పెళ్ళచ్చు. వీళ్ళిద్దరివి తప్పులు ఉన్నాయి ఇప్పటివరకు. సో ఎనీవే మధ్యాహ్నం వరకు చూద్దాం, ఒక పూటగా మార్చేస్తే కుదరదు, తర్వాత మార్చేద్దాం అని చెప్పి. సో ఆవిడకి మాత్రం ఇంకా కిచెన్లో ఉంటే స్కోప్ వస్తుంది, ఏదో గొడవ వస్తుంది, స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఇలా చెప్పి మీకు ఆవిడ నేను చేస్తాను వంట 100 మందికనే నేను చేస్తానని నైట్ చేస్తారు, మన మిడ్ నైట్ ముచ్చట్లో ఉంటుంది. అయినా ఆవిడని తప్పిస్తే ఎలా ఉంటుంది? ఆవిడకి ఇవ్వకపోతే కావాలని తొక్కేసినట్టు ఉంటుంది. సో ఇచ్చి తీసేయాలి అన్నది లోపల అందరికీ బ్రెయిన్లో జరుగుతున్న ప్లానింగ్ అనమాట. సో ఎవరి పావులు వాళ్ళు గదుపుతున్నారు, ఎవరో ఒకరు బ్లేమ్ అవుతారులే ఇందులో అని చెప్పి. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర చూపిస్తారన్నమాట. దివ్య మీరు వాళ్ళకి చెప్పేస్తే అంటే మనకి కట్ అయింది. ఏం కట్ అయింది అంటే ప్రోమోలో చూపిస్తారు కదా, రండి కూర్చోండి అంటే నేను వెళ్తాను అంటే కూర్చోండి అంటే, ఏ నుంచుంటే చెప్పరా అంటే అలాగా అలా మాట్లాడితే నేను కూడా ఇలాగే మాట్లాడతాను అంటే మాట్లాడు అని చెప్పి గొడవ ఏం చేశారా అక్కడ. దాని తర్వాత ఏమైందంటే అది అయిపోయిన తర్వాత దివ్య మీరు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు చేసేస్తారు ఏంటంటే మాధురి గారు ఏమంటారంటే నేను మార్నింగ్ లేవగానే ఎంత రేషన్ ఏంటో అక్కడ మీరు పెట్టేసేయండి, ఆ కిచెన్ టేబుల్ దగ్గర పెట్టేసేయండి, అప్పుడు మీరు ఎక్కడున్నా సరే మేము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మేము చేసేసుకుంటాం అని చెప్తారు. పాయింటేగా, కరెక్ట్ పాయింటేగా. దివ్య పని ఏంటి ఓవరాల్గా? రేషన్ మానిటర్ చేయటం, రేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు చేసుకుంటారు. రేషన్ ఇచ్చేసి వాళ్ళు వచ్చేదాకా ఉండటం, లేదంటే వాళ్ళు కనిపించగానే ఇవ్వటం, వాళ్ళు లేకపోతే ఇచ్చేయటం, ఇచ్చేసి ఎక్కడ ఉన్నారు వాష్రూమ్లో ఎక్కడ ఉన్నారు చెప్పేయటం, అయిపోయింది తన పని అదే. నెక్స్ట్ దివ్య నేను ఎక్కడో ఉన్నా కానీ మీరు వచ్చాక నేను లేనంటే నేను కూడా వెయిట్ చేశానండి చాలాసేపు అని చెప్తూ ఉంటుంది. మాధురి గారేమో నేను వచ్చాక మళ్ళీ మీరు లేరు కదా, సో రేషన్ పెట్టేస్తే మేము చేసుకుంటామంటే దివ్య డన్ అంటది. ఇక్కడ అయిపోయింది పాయింట్. దివ్య డన్ తర్వాత ఏమైందంటే మాధురి గారు మార్నింగ్ లేవగానే క్వాలిటీ ఎంతో అక్కడ మీరు ఆ వెజిటేబుల్స్ ఆ క్వాలిటీ మొత్తం పెట్టేసేయండి, నేను స్నానం చేసి వచ్చి నేను కుక్ చేసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదండి. దివ్య స్నానంకి వెళ్ళినప్పుడు ఎవరినైనా పెడితే ఆవిడ ఏమంటుందంటే మీరు స్నానంకి వెళ్ళేటప్పుడు మీ అసిస్టెంట్లు ఎవరైనా అక్కడ పెట్టండి, వేరే పనులు ఏమైనా ఉంటే మేము చేయించుకుంటాను, టీ పెట్టడం లాంటివి చేసుకుంటూ ఉంటారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ ఏమంటారంటే ఇదంతా కాదు, పాయింట్ ఏంటంటే నాకు రేషన్ పెట్టడం మ్యాటర్ కాదు, నేను దివ్యకి చెప్తున్నా సరేనా, ఎప్పుడు వండుతారన్నది మ్యాటర్ కాదు, ఎవరు వండుతారన్నది అసలు మ్యాటర్ కాదు, నాకు టైంకి ఫుడ్ కావాలి అని చెప్పి కొంచెం గట్టిగా బలంగా చెప్పాడు తన పాయింట్ని. దివ్య కర్రీ టైం వేస్ట్ ఒక సైడు మీరు పెట్టేసి స్టార్ట్ చేసి ఉంటే అంటే దోశలు ఈ పాటి స్టార్ట్ చేసి ఉంటే కర్రీ అవుతుంది కదా, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇంకో సైడ్ ప్యాన్ పెట్టి దోశలు వేసేచ్చు కదా అనగానే మాధురి గారు ఏం చేస్తారు తిరిగి, మీకు చెప్పాను కదా అట్లు స్టార్ట్ చేయమని ఎందుకు చేయలేదు అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ కర్రీ మూట తీసేసి కర్రీ కలుపుకుంటా ఇంకా ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు, ఈయన పట్టించుకోరు అసలు. ఇది మాధురి గారి తప్పు. ఇక్కడ వీళ్ళకి కంక్లూజన్ ఇచ్చి సరే అదే వేస్తాము, లేదు కర్రీ తీసాక వేస్తాము, చెప్పానమ్మా చేయట్లేదు, సరే చెప్తాలే అమ్మ అని చెప్పి ఒక కంక్లూజన్ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అసలు. ఇక్కడ కామా పెట్టి వెళ్ళిపోయారు, దానికి వీళ్ళు కొంచెం హట్ అవుతుంది. ఇది అక్కడ మాధురి గారు. దీని తర్వాత ఏమైందంటే మనకు చూపిరు కానీ మాధురి గారు ఏదో గొరిగినట్టున్నారు, మీరు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడతాను అన్నాడు కదా, ఆ పాయింట్ పట్టుకున్నట్టున్నారు. కట్ అయింది మనకి. కట్ అయిన తర్వాత కళ్యాణ్ ఆ వెటకారం వద్దు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్తూ ఉంటాడు. వెటకారం ఏంటి అని చెప్పి మాధురి గారు స్టార్ట్ చేస్తుంటా, వింటున్నా కదా కూర్చొని వింటే ఏంటి నిలబడి వింటే ఏంటి అని చెప్పి ఒక స్టార్ట్ అయింది. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి, ఎలా మాట్లాడతావు, ఎలా వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ చెప్పింది ఏదైతుందో వేరేగా మీరు అలా మాట్లాడితే నేను వేరేగా మాట్లాడతానని, అది వేరేగా అంటే ఏంటి అని తీసుకెళ్ళారు. ఇది ఇక్కడ చేయలేదు, అక్కడికి వెళ్ళి చేశారు. ఇది కావాలని చేశారు, మాధురి గారు కావాలని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఆవిడ చెప్తారు, ఎవరు ఐషా చెప్తారన్నమాట, ఉదయం అంటున్నారు ఆవిడ ఇదే గొడవ పెట్టుకోవాలంటే ఇటు బలైపోయాడు అని చెప్పి గొడవ పెట్టుకోవాలని ఉంది అని అన్నారంట. సో బలైపోయారు అని చెప్పి ప్లాన్ ఇక్కడి నుంచి ప్లాన్ చేస్తారు. ఇక్కడ వరకు ఆవిడ ప్లాన్ లేదు, ఇది ఆవిడేదో గొడవ పడదామని ఏం చేయలే, వీళ్ళ మిస్టేక్స్ వల్ల అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆ సిచ్యువేషన్లో ఆయన మాట అన్నాడు అంటే తప్పుగా అనలేదు ఆయన కూడా, మీరు వెటకారంగా మాట్లాడితే నేను వెటకారంగా మాట్లాడతాను అన్న విధంగానే అన్నాడు. ఏంటి మీరు కూర్చుంటే కానీ చెప్పరేంటి అన్నది వెటకారమే ఆవిడ అన్నది. కళ్యాణ్ కరెక్ట్గానే ఉన్నాడు, కానీ ఇప్పుడు అక్కడ దొరికింది ఒక పాయింట్, దాన్ని పట్టుకుని ఆవిడ సాగదీశారు. వీళ్ళకి సేమ్ సంజన గారు ఎలా చేస్తారో హ్యాండిల్ చేయలేదో, చేసినప్పుడు హ్యాండిల్ చేయలేకపోయారు, ఇప్పుడు కూడా హ్యాండిల్ చేయలేకపోయారు అనిపించింది. ఎందుకో చెప్తాను చూడండి. సో కళ్యాణ్ ఇలానే వెటకారండి, ఎలా అంటే ఇలానే అంటాడు మాధురి. వేరేగంటే ఏంటి అని చెప్పి ఇంకా ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడరు కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దివ్య వస్తుంది, ఫుడ్ అందరికీ రావాలనేదే డిస్కషన్ అండి అని చెప్పి వస్తుంది అనమాట. మాధురి నేను ఆ మాట కోసం మాధురి గారు ఉంటారంటే నేను ఆ మాట కోసం కాదు,
మీరు వేరేగా మాటలు వస్తాయన్నారు చూసారా, నేను ఆ పాయింట్ కోసం మాట్లాడుతున్నాను అంటే ఏంటి అని చెప్పి కళ్యాణ్ ఏమిటంటే మీరేం మాట్లాడారు, నేను మామూలుగా మాట్లాడా అంటే లేదు సర్లేండి నేను అలాగే మాట్లాడతాను అంటే మీరు వెటకారంగా మాట్లాడారు కాబట్టి నేను వెటకారంగా మాట్లాడంటే నేను వెటకారంగా నేను మామూలుగా మాట్లాడంటారు. సో దానికి మీరు సరే ఏదైనా సరే ఏమంటే ఇక్కడ ఇమీడియట్గా నేను అలాగే మాట్లాడతా, దానికి మీరు హట్ అయ్యి ఉంటే అంటే నేను అలా అన్నందుకు కనుక మీరు హట్ అంటే నేను కూడా అలా మాట్లాడతాను అన్న దానికి మీరు హట్ అయ్యి అంటే సారీ అని సారీ చెప్తాడు, వెంటనే సారీ చెప్తాడు. మాధురి గారేమో వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ సారీ చెప్తాడు. ఓకే సారీ అలా అది తెలియాలి కదా, సరే సారీ మాకు నేను అలా అనుకున్నాను అన్న విధంగా చెప్పి దాన్ని కట్ చేస్తాడు. కానీ బర్నీ గారు వస్తారు, మాధురి గారు గుర్తుండి మాధురి గారు ప్లీజ్ అండి ప్లీజ్, బర్నీ గారు బాధ ఏంటి నేను చెప్తారు, మాధురి గారు కాదండి వేరే వద్దండి ఆపేయండి అని చెప్పి. కళ్యాణ్ ఏమో కెప్టెన్గా నాకు చెప్పే రైట్ ఉంది, నేనేం చెప్పగలని చెప్పి మళ్ళీ కళ్యాణ్ స్టార్ట్ చేస్తాడు. మాధురి గారేమో చెప్తున్నావు వింటున్నాను కదా అంటే కళ్యాణ్ మరి మాట్లాడితే వచ్చేస్తారేంటి అని చెప్పి. సో అక్కడ మాట్లాడితే వీడు వచ్చారు కదా, వీడు తప్పని చెప్పాను కదా, అది ఆ పాయింట్ తీసాడు అనమాట. మాధురి గారు నేను స్నానం చేయకుండా వంట చేయను, ఇక్కడికి వచ్చేపాటికి రేషన్ మేనేజర్ లేరు, నన్ను ఏం చేయమంటారు అనగానే రేషన్ మేనేజర్ దివ్య మీదకి వెళ్ళింది పాయింట్. కళ్యాణ్ మీరేం మాట్లాడాలనుకున్నారు, మేము అసలు మాట్లాడింది వేరు, మా పాయింట్ వేరు, మాది వేరు, మీరు అసలు వినలేదు అనగానే ఏముంది విన్నాను, త్వరగా చేయాలి త్వరగా చెప్పాలి ఇదే కదా మీరు అన్నది అంటే అలా కాదు, మీరు అసలు మాది వినలేదు, మా పాయింటే వినలేదు, అది కాదు, మీరు వినదలుచుకోలేనప్పుడు మీకెందుకు చెప్తాం, ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడి మీరు వినదలుచుకోలేనప్పుడు మీకు ఎందుకు చెప్తాం, నేను ఫుడ్ మానిటర్కి చెప్పుకుంటా, సో మీకు ఏం చెప్పం అని చెప్పి అరుస్తా చెప్తా ఉంటాడు అనమాట. ఆవిడ వాయిస్ ఎందుకు అంత రేస్ చేస్తున్నారని చెప్పి ఆవిడ కూడా గట్టిగా అడిగిద్ది. ఇక్కడ కళ్యాణ్ వాయిస్ రేజ్ అయింది అనమాట. వాయిస్ రేస్ చేస్తే బయటపడటానికి ఇక్కడ ఏమీ లేదు అనే విధంగా ఇవి రికార్డ్ చేస్తుంది. కళ్యాణ్ ఏమో రేస్ చేసింది ఎవరు అంటే ఎవరు మీరు 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 అని అనుకుంటా ఉంటారు. సో ఇక్కడ మనోడు వాయిస్ రేజ్ అవుతుంది, ఆవిడ మాట్లాడతారు కానీ ఆవిడ వాయిస్ రేజ్ అవ్వదు, ఎందుకు రేస్ చేస్తున్నారో తిరిగి క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ బర్నీ గారు మధ్యలో ఉంటారు అన్నమాట. మాధురి గారు వదిలేయండి, కళ్యాణ్ వదిలేయమ్మా, మాధురి గారు వదిలేయండి అంటూ ఉంటారు. ఆయన వదిలేసా అండి టాపిక్ వదిలేసాను అనగానే దివ్య ఏమో వదిలేసినట్టు లేదని చెప్పి దివ్య జాయిన్ అయింది. వదిలేసానండి నాడు అంటే వదిలేసినట్టు లేదని చెప్పి దివ్య వస్తుంది. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి అన్నది నేను మాట్లాడాను, నాకు వేరే పాయింట్ ఏం లేదు అన్నట్టు ఇవి చెప్తా ఉంటే ఇమ్మాన్యుయల్ సారీ చెప్పాడు కదా వదిలేయండి అంటే కళ్యాణ్ మళ్ళీ వస్తాడు. వచ్చి అన్న నువ్వు అలా చెప్పకు, నేనేం సారీ చెప్పింది ఏంటి, నా సైడ్ ఏదో తప్పు చెప్పినట్టు అంటే అలా కాదు అంటే బర్నీ గారు చెప్తాడు, అరే ఇమ్మాన్యుయల్ ఒకవేళ మీరు అన్నదానికి హట్ అయ్యి ఉంటే సారీ అని చెప్పినట్టు తన ఉద్దేశం, నువ్వు ఆ విధంగా చెప్పావన్నదే తన ఉద్దేశం అంతే అని చెప్తుంటే మళ్ళీ కళ్యాణ్ మాట్లాడే విధానం ఒకటి ఉంటుందిగా, చిన్నోడో పెద్దోడో ఏదో ఒకటి మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కనుక దివ్య నేను చెప్తాను అసలు ఏమైందో నేను చెప్తా అని చెప్పి బర్నీ గారు వద్దమ్మా ఆగండమ్మా అని వినిపించుకురారు. దివ్య దొరుకుతుంది, నేను చెప్తా కూర్చోండి అంటే కూర్చోకపోతే ఏంటి ఊరుకోను అంటే అప్పుడు కళ్యాణ్ అన్నాడు, కూర్చోకపోతే ఏంటి చెప్పమా అంటే అప్పుడు కళ్యాణ్ అన్నాడు. సో నేను ఈ విధంగా మీరు అలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడతానంటే మాధురి అదేంటి నిలబడి వినకూడదా అని చెప్పి మాధురి గారు నిలబడితే మీరు చెప్పరా వినకూడదా అంటే కళ్యాణ్ ఆ టోన్లోనే అన్నారంటే నా టోనే అంతా అన్నారు. అదే అండి నేను అంటున్నా నేను వెటకారంగానే మాట్లాడతానని. ఇక్కడ ఎప్పుడు మాధురి గారు అంటారు ఇక్కడ నా టోన్ అదన్నా, నేను వెటకారంగా మాట్లాడతాను అలా, టోన్ వేరే వెటకారం వేరే, నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావు అని చెప్తారు. మళ్ళీ బర్నీ గారు ఆగండి ప్లీజ్ ఆగండమ్మా అంటూ ఉంటారు. కళ్యాణ్ కూర్చోండి అంటే కూర్చొని అనటం వెటకారం కాదా, అది వెటకారం కాదా అని అడుగుతూ ఉంటారు అనమాట, అరుస్తూ ఉంటాడు. కూర్చొని మాట్లాడండి అంటే అది వెటకారం కాదు, నా టోన్ అంతా నీవు చెప్తూ ఉంటారు. ఎనీవే ఇలా కొంచెంసేపు సాగిద్ది అనమాట. దాని తర్వాత సో నేను కూర్చొని ఉంటాను, నేను నిలబడి ఉంటాను, నీకేంటి నువ్వెవరు చెప్పడానికంటే ఐఎమ్ ద కెప్టెన్ అంటారు కళ్యాణ్ అనమాట. నేను చెప్తానంటే మాధురి మీరు నా బాస్ కాదు అంటే ఏంటి నువ్వు కెప్టెన్ అయితే నువ్వు కూర్చోమంటే నువ్వు కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలా అని చెప్పి పాయింట్ తీసుకొస్తారు. ఇది ఇక్కడ ట్రిగ్గర్ పాయింట్స్. అలా ఓట్స్ లూజ్ అయిపోతారు అనమాట. ఓట్స్ లూజ్ అయినప్పుడు ఏమైందంటే మన సైడ్ తప్పు అయిపోద్ది. సో ఈ ఇరిటేషన్ గేమ్లో అలా ఓట్స్ లూజ్ అవుతాడు. ఆ ఓట్స్ లూజ్ అయిందని గుర్తిస్తారు వీళ్ళు. చెప్తాను చూడండి. ఇప్పుడు బర్నీ గారు ఎందుకు ఆపుతున్నారంటే ఒకళ్ళకి మనం స్కోప్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి స్కోప్ ఇచ్చి వాళ్ళు ముందు పెడుతున్నాం, దానివల్ల మనకి డ్యామేజ్ అవుతుంది, ఆవిడకి ఛాన్స్ ఇవ్వద్దు, ఆవిడతో మీరు గొడవ పడద్దు, వదిలేసేయండి అందుకని ఆపుతున్నాడు ఆయన. కానీ వీళ్ళకున్న ట్రిగ్గర్ పాయింట్స్తో వీళ్ళు వచ్చేసారు. దీపాకి అన్ని ట్రిగ్గర్ పాయింట్స్ చెప్పాను కదా ఇందాక అయ్యి కళ్యాణ్కి అయ్యి, సో వచ్చేసారు. అనవసరంగా మీరు స్కోప్ ఇస్తున్నారు, వదిలేస్తే చల్లబడిపోతారు, వాళ్ళకి స్కోప్ దొరకదు అన్నది. అందుకని ఆయన వద్దు అన్నారు. ఎందుకంటే కప్పు నేను కొట్టాలనుకుంటున్నా, మళ్ళీ మీరు చాలాకెళ్ళి స్కోప్ ఇస్తే నాకు ఇదిపోతుంది, నేను కనిపించింది మళ్ళీ ఆగండి అని చెప్పి ఆయన మనసులో ఆయన ప్లాట్ ఆయనకు ఉంటుంది. బట్ ఓవరాల్గా హైలైట్ అవ్వద్దు అన్నది ఇక్కడ విషయం. అయినా మాధురి గారు వదల్లా, అది సారీలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి, అయినా సరే అదే పాయింట్, వేరేగా మాట్లాడతానంటే ఏంటి, ఐ వాంట్ టు నో దట్ అని చెప్పి ఇంక అదే పట్టుకున్నారన్నమాట. బర్నీ గారు హట్ అయితే సారీ అండి అని చెప్పి బర్నీ గారు చెప్తే మాధురి గారు ఎవరు రేస్ చేశారు టాపిక్ అనగా ఇక్కడ దివ్య వస్తుంది, ఇక్కడికి వచ్చి మీరండి రేస్ చేసింది అని చెప్పి. ఎందుకంటే ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత మనకు చూపించలేదు కానీ, సో ఆవిడ వేరేగా మాట్లాడతారంటే ఏంటి అది అని చెప్పి రేజ్ అయిందనమాట. దాని తర్వాత నేను తనతోనే మాట్లాడుతున్నాను అది అని చెప్పి ఆవిడ చెప్తారు.
ఇష్యూ చేసేసి మీరు అందరి మీదకి తోయడానికి ట్రై చేయకండి అని చెప్పి దివ్య మాధురి గారికి అంటది అనమాట. దానికి భరణి గారు దివ్య ఆగమ్మా మాధురి గారు ఆగండి అని చెప్పి మళ్ళీ ఆయన ఆగండి అని చెప్పుకుంటారు. దివ్య పొద్దున్న 1 అవర్ నేను ఇక్కడ కూర్చుంటే ఏమీ కాలేదు, కానీ మీరు వచ్చినప్పుడు మేము వచ్చేయాలా అని చెప్పి, మేమున్నప్పుడు మీరు రావాలి, అగైన్ ఇది రాంగ్, అగైన్ మేమున్నప్పుడే మీరు రావాలి, నేను గంట వెయిట్ చేశాను ఇక్కడ అని చెప్పి. అసలు ఎందుకు రావాలి మీరు ఉన్నప్పుడు? మీరు ఎప్పుడు ఉంటారో 4 కాదు తెలిసింది, మీరు పెట్టేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా సింపుల్గా. ఏ పాయింట్ లూజ్ అవటం అంటే నేనున్నప్పుడే మీరు రావాలంటే కరెక్టా కాదు కదా. ఇక్కడ ఎవరికి పనులు కాదు, ఎవరెవరికి ఓనర్స్ కాదు కదా. ఇలాంటివి లూజ్ అయిపోతూ ఉంటారు, తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. సింపుల్గా మాదిరి అంటే మరి రేషన్ పెట్టి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు పెట్టరు అనగా దివ్య నేను ఎందుకు పెట్టాలి వెళ్ళాలి అంటారు ఆవిడ. మరి మీరే కదా రేషన్ మేనేజర్, మరి మీరే కదా పెట్టాలి అంటే చెఫ్ లేకుండా నేను పెట్టను అంటారు ఆవిడ. ఇప్పుడు చెఫ్ రావాలి, మీరు ఉండాలి, అన్నీ ఉండాలంటే ఇంత కోఆర్డినేషన్ జరిగిద్దా? టూ మెనీ వర్కర్స్ అయిపోయారు. 3 పనోళ్ళు, ఒక హెడ్ చెఫ్, ఒక మానిటరు, ఒక కెప్టెనా ఏంటో. మాదిరి గారు హలో నిన్న మీరే చెప్పారు పెట్టాలి అన్నట్టు అంటే దివ్య సరిగ్గా మాట్లాడండి, హలో ఏంటి హలో అని చెప్పి దివ్య కూడా. సో మామూలుగా మాట్లాడండి అంటే మామూలుగానే మాట్లాడండి అని చెప్పి కూడా అక్కడ ఒక వాగ్వాదం జరిగింది. దాని తర్వాత బీన్స్ కోసం వస్తుంది, అక్కడ బీన్స్ ఉంటాయి. దివ్య గారు బీన్స్ పెట్టి మీరు గంటసేపు అయింది, గంటసేపు నుంచి ఏం చేస్తున్నారు, అది అవ్వలేదంటే అవ్వకపోతే నేనేం చేయాలి, నేను అందులో కూర్చొని ఉడికించాలా అని చెప్పి గట్టిగా వేస్తారు. ఇప్పుడు సెటైర్ అంటే ఏం మాట్లాడుతున్నారండి, కూర్చొని అంటే అయిపోద్ది ఏంటి, ఎందుకు అలా మాట్లాడతారని చెప్పి దివ్య అంటది. మాదిరి గారు మరి బీన్స్ ఉడకపోతే నేనేం చేయాలి, అది ఎవరి ప్రాబ్లం అంటే అది మీ ప్రాబ్లం, చెఫ్ ప్రాబ్లం అని తినంటది. అది చెఫ్ ప్రాబ్లం అనేది బీన్స్ ప్రాబ్లం అని ఈవిడంటది. మీరు బీన్స్ చిన్నగా కట్ చేసి ఉంటే ఉడుకుతాయి అని చెప్పి ఈవిడంటది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వచ్చింది ఏంటంటే వంట, నాకు వంట వచ్చు, నీకే కాదు, నా పప్పుని నువ్వు అవమానిస్తావా అన్నట్టు వద్దు ఇక్కడ. దివ్య అప్పటి వరకు పస్తులు ఉండాలా అంటే మాదిరి గారు తినండి అయితే ఇలాగా అని చెప్పి ఒక సెటరికల్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. భరణి గారు మళ్ళీ అమ్మా వదిలేండి అమ్మా ప్లీజ్, మాదిరి గారు దివ్య నాకు ఎలా అనిపిస్తుంది అంటే వద్దు సుజాత వద్దమ్మా వద్దు అంటారు. ఆ టైప్లో అనిపిస్తుంది భరణి గారు పాపం మధ్యలో ఉండి. ఇక్కడ సంజన గారు వస్తారు. సో అంటే ట్రిగ్గర్ పాయింట్ మీకు అర్థమైంది కదా. సో ఆడికి గొడవ పెట్టుకోవాలని ఆడికి ఒక పాయింట్ కావాలి, ఇలా పాయింట్ ఇచ్చారు. డెమాన్ అనవసరంగా అక్కడ పిండి కలుపుదాం, సరే ఒక్కసేపు ఆగుదామని చెప్పి అక్కడ ఆగిపోయాడు. దివ్య గారు పెట్టేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళకి చెప్పేసి వెళ్ళొచ్చు, ఏం చేయలేదు. ఎవరి పాయింట్ల కోసం వాళ్ళు వెయిట్ చేశారు, చివరికి పెద్దదైంది. సంజన గారు వచ్చి ఇక్కడ మాధురి గారు స్టాండ్ తీసుకుంటారు తెలుసా. ఎందుకంటే ఆవిడకి అర్థమైంది మాధురి ఇక్కడ ట్రంప్ కార్డు, కొంచెం మాధురి గారిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, లేదంటే మనకు దెబ్బపడి పెద్దది. అలాగే మాధురి గారిని ఆవిడకి హెల్ప్ కూడా చేస్తారు నైట్ ఆ బెడ్ ఇవన్నీ సర్దడంలో. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, తను ఉన్నారు ఇక్కడ వెయిట్ చేశారని చెప్పి సంజన కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. సంజన గారు కళ్యాణ్ చెప్తా ఉంటారు తను వెయిట్ చేశారు అని. దాని తర్వాత ఇక్కడ మాధురి గారు మాట అంటారు, నాకు అర్థమైంది చెప్తాను. ఏమంటారంటే ప్రొఫెషన్ గట్రా గుర్తులేదు, ప్రొఫెషన్ గట్రా గుర్తు లేకుండా అమ్మాయిలు వెంట తిరగటం అనుకుంటున్నాడు కావాలా అని చెప్పి అంటారు. అంటే ఆర్మీ ఉంది కాబట్టి ఆ ప్రొఫెషన్ ఏం గుర్తులేవు, అమ్మాయిల వెంట తిరగటం అని అనుకుంటున్నాడేమో, అంటే ఈ పనులు కానీ ఏదైనా సరే ఏదైనా అంటే అలా అనుకుంటున్నాడేమో అని చెప్పి ఒక మాట అన్నారు. చాలా నెమ్మదిగా అన్నారు. ఎదురుగా తనుజ గారు ఉన్నారు, ఆశ్చర్యపోయారు. అది కుక్కర మూత కోసం ఆశ్చర్యపోయారా లేదంటే ఈ మాటిని ఆశ్చర్యపోయారు నాకు అర్థం కాలేదు. పక్కనే ఉన్నాడు, వెనకాల కళ్యాణ్ ఉన్నాడు, ఎంతమంది నాకు అర్థం కాలేదు. ఇది ఎవరు మాట్లాడాల నాకు అర్థమైంది. ఇది కొంచెం లైట్ వాయిస్తో వచ్చింది, మీకు వేరేగా అర్థమైతే దీన్ని కొంతమంది దాన్ని ఏదో బూత్ అన్నట్టు మెసేజ్ చేస్తారు, బూత్లో అనిపించాలి, ప్రొఫెషన్ అనిపించింది. ప్రొఫెషన్ గట్రా గుర్తు లేకుండా అమ్మాయిలు వెంట తిరగడం అనుకుంటున్నాడు కావాలా అని చెప్పి అన్నారు. అంటే కళ్యాణ్ ఇక్కడ అది మర్చిపోయి ఎందుకు వచ్చామో మర్చిపోయి అమ్మాయిలు అంటే తిరుగుతున్నాడు అని అన్నారు. నాకు తెలిసి ఆవిడకి ఛాన్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్ చాలా బలంగా పెడతారేమో అనుకుంటున్నాను. ఈరోజు కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కాకపోవచ్చు, కానీ రేపు ఎప్పుడైనా కళ్యాణ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, కళ్యాణ్ నామినేట్ చేయాలన్నా, నువ్వు ఇక్కడ వచ్చిన పని మర్చిపోయి అమ్మాయిలతో తిరుగుతున్నావు అన్న విధంగా ఏమైనా పెడతారేమో. పెడితే మాత్రం ఆ రోజు రప్చర్ అవుతుంది. ఇది కరెక్టా భయ్యా ఇలా అంటాం అంటే కరెక్ట్ కాదు అలా అంటాం. చెప్పేదానికి ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో చెప్పాలి. ఈజీగా జడ్జి చేయకూడదు. ముఖ్యంగా మాధురి గారు లాంటి పర్సన్ కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఈజీగా జడ్జి చేయకుండా ఉండాల్సింది. చెప్పాలంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అవుతుంది. మళ్ళీ అమ్మాయిలు అంటే కళ్యాణ్కి సెన్సిటివ్ కాదు, అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటే అమ్మాయిల వైపు కూడా వెళ్తుంది కదా పాయింట్స్, మళ్ళీ ఫింగర్స్ అనేవి కూడా పాయింట్స్ చేస్తాయి కదా, మళ్ళీ వాళ్ళ వైపు కూడా వెళ్తుంది, చాలా సెన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు, కళ్యాణ్ తీసుకెళ్ళి నీకు తెలుసు అంటే ఏం తెలుసు నాకు అర్థం కాలేదు. ఏం తెలుసు, కావాలని ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నారనా లేదంటే నీకు బయట విషయాలు తెలుసు అని చెప్పి భయపడుతున్నారా నాకు అర్థం కావట్లా. స్క్రీన్ స్పేస్ కోసం నేను అనుకుంటున్నా, వదిలేసే అని చెప్తాడు. నెక్స్ట్ దివ్య అంటే కళ్యాణ్ ఒకరోజు అలాగే చేస్తారంటే ఒకరోజు చేయగలిగితే అంటే దివ్య చేయమను నేను చూస్తాను అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఆవిడ అక్కడ ఉంటుంది, గట్టిగానే మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ బాబు ఏమి జరుగుతుంది, అచ్చా గొడవ ఏమంటారు, గొడవ తెలుగులో గొడవ ఏమంటారు అని చెప్పి ఆయన సరిపోయారా బాబు అనుకున్నా.
ఆ బిగ్ బాస్ ఈయన పవర్ యూస్ చేసి ఆయన గేమ్కి గైడెన్స్ చేసినప్పుడు మాత్రం ఆ క్లిప్స్ మాత్రం వేయకండి అయ్యా, అవన్నీ చూసి తట్టుకునే శక్తి లేదు మాకు. దాని తర్వాత ఇక్కడ కట్ చేశారు మనకి, ఆవిడ ఏడ్చారు. అదే మన ప్రోమోలో చూపించినట్టు ఆవిడ అక్కడ ఏడ్చారు. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ వేరేగా కూడా ఏడుస్తారు. వచ్చి కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, వస్తాడు, వచ్చి నుంచో మొత్తం చెప్పుకుంటాడు. నాకు ఎక్కడ కళ్యాణ్ భయపడ్డా, ఎందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని ఏంటి, మన సైడ్ తప్పు లేనప్పుడు మనం ఎందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఏడుస్తున్నారని చెప్పి కన్సర్న్ చూపించాడా, లేదంటే మళ్ళీ ఏదైనా అయిద్దేమని చెప్పి అందుకని భయపడ్డా, అంటే ఇంటా కానీ బయట కానీ ఏదైనా అయిద్దని. ప్రస్తుతాన్ని మనం పాజిటివ్గా వెళ్ళి కన్సర్న్ చూపించాడని అనుకుందాం. బట్ ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వీటన్నిటిని పేర్చుకుంటే పెద్ద పాయింట్ అవుతుంది ఇంకో వేలో చూసుకుంటే. మీరు వెటకారం చేస్తే నేను వెటకారం చేస్తానని చెప్పి ఆ విధంగా అన్నాను, కానీ వేరే విధంగా కాదు. రెస్పెక్ట్ ఇచ్చే మీకు మళ్ళీ కూర్చోమన్నాను అని చెప్తారనమాట. నేను హట్టారని చెప్పి సారీ చెప్పాను, నేను వెటకారంగా మాట్లాడితే మీరు ఫీల్ అవుతారు కదా, అందుకోసం అన్నానని చెప్పారు. మీకు నాకు డిఫరెన్స్ ఉంది, మీరు లైఫ్లో చాలా చూశారు, మేము ఇంకా ఏమీ చూడలేదు. సో మేడం అని పిలుస్తున్నాను, ఎంత రెస్పెక్ట్ ఉందో మీరు గుర్తుంచుకోండి అంటే మాధురి గారు ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అన్నారు. పక్కన వీళ్ళందరూ ఉంటారు, రీతు వీళ్ళందరూ ఉంటారు, హక్ చేసుకొని ఉంటారు అనమాట. ఆవిడ ఏడుస్తూ ఉంటే అది అంటే స్కెడ్యూల్ ఇబ్బంది అయిపోద్ది, ఇలా జరిగితే అని చెప్పి మాట్లాడుకుంటారు అనమాట. దాని తర్వాత తనుజ గారు ఏమంటారంటే ఎదురుగా, నాకు చాలామంది చెప్పారు మీరు నవ్వుతే బాగుంటారని, అది నాకు తెలియదు, కానీ మీకు మాత్రం నేను చెప్తున్నా, మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, తిడతారా నవ్వు ఏం చేస్తారు, మీరు మాత్రం నవ్వుతే బాగుంటారు అని చెప్తారు. ఆవిడ కొంచెం చిన్న స్మైల్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సంజన గారు దీనికోసం ఎక్స్ప్రెస్ వెయిట్ చేశారు ఆవిడ అంటే, కళ్యాణ్ లేదండి ఇద్దరు వెయిట్ చేశారంటారు, నేను కంప్లైంట్ చేయడానికి కాదు లేట్ అవుతుంది కదా అని చెప్పి అంతే అన్నని చెప్తే కంప్లైంట్ ఏం కాదు అని చెప్పి మొత్తానికి ఆ ఇష్యూ సార్ట్అవుట్ అవుతుంది. దాని తర్వాత బర్నీ అండ్ దివ్య, నాన్నకు ఒక్కళ్ళే కూతురు. ఏంటమ్మా నేను మాట్లాడితే నువ్వు రావటం లేదు, దివ్య అనమాట. దివ్య మీరు నాతో అసలు మాట్లాడుతున్నారా, దివ్య ఏడ్ చేసింది. మళ్ళీ తనుజ నోటిస్ చేసింది ఏడుపులో మాత్రం దివ్య, మీరు అసలు నాతో మాట్లాడుతున్నారా, ప్రోటీన్ షేక్ మీరే కలిపేసుకోండి, అన్నీ మీరే చేసేసుకోండి అని చెప్పి. నాకు అర్థం కాల, అంటే ప్రోటీన్ షేక్ కూడా మీరే కలిపిస్తున్నారా, ఆయన కలుపుకోలేడా, ట్యాబ్లెట్లు మీరే ఇస్తారా, ప్రోటీన్ షేక్లు మీరే ఇస్తారా, అన్నీ మీరే ఇస్తారా, బిగ్ బాస్ హౌస్ని ఏం చేస్తారా మీరు, అన్నీ వేసుకోండి అంటే. బర్నీ గారు అంటే అమ్మ రేషన్ మేనేజర్ కదమ్మా నువ్వు, నీకు ఇప్పటికే చాలా పనులు ఉంటాయి, ఇలాంటివి కూడా ఇంకేం చేస్తావు అని చెప్పి ఆయన కన్సర్న్ చూపించారు బేటా. సో ఏమైంది నేను రాత్రి నుంచి, దివ్య అడుగుతుంది ఏమైంది నేను రాత్రి నుంచి ఏమైంది, గొడవకి అసలు ఏదో అన్నారబ్బా ఇక్కడ, ఏదో సరిగ్గా నాతో మాట్లాడట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టు. ఎందుకంటే ఆయన నిన్న దివ్యతో మాట్లాడేటప్పుడు తనుజ గురించి అన్నట్టు చెప్పాడు, తనుజ గురించి వాళ్ళు ఫీడ్బ్యాక్లు ఇస్తానని చెప్పారు. కానీ రమ్య ఏం చెప్పింది, తనుజతో మీ బాండ్ ఉన్నంతకాలం బాగానే ఉంది, ఇప్పుడు బాగాలేదు అన్నట్టు రమ్య చెప్పింది. మనం మిడ్నైట్ టాక్స్ చూడండి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే, ఆవిడ పెద్దగా అన్న 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 అని చెప్పి బర్నీ గారికి 10 సార్లు చెప్తారు, అన్నయ్య నాకు అన్నయ్య, ఆయన నాకు అన్నయ్య, నాకు అన్నయ్య. నాకు అర్థం కాలేదు ఎందుకు 2 సార్లు చెప్పారు. నెక్స్ట్ ఆవిడ ఏడుస్తూ ఉంటే బర్నీ గారు అంటారు, నేను నైట్ చెప్పాను కదా దివ్య ఏడవద్దానంటే, దివ్య అంటే వాటర్ వస్తున్నాయి నా కళ్ళలోని, కానీ ఏడుపు ఎన్ని తెలుస్తూ ఉంటాయి. సో అలాగా జరుగుతూ ఉంది. ఆవిడేమో సార్ అంటది, ఈవిడేమో అన్నయ్య అంటుంది. ఇప్పుడు ఆ లెక్క నాన్నకు ఒక్క కూతురు కూడా లేనట్టు, ఆయన కూతురు అన్న ఇంక చెల్లన్న ఇంకంతే. నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఆవిడ వచ్చి గొడవ పెట్టుకుంటా అంటే పెట్టుకోమనండి, ఏమైతే అక్కడ బుజ్జగించేశారు, సారీ చెప్పేశారు, అంతా అయిపోయింది. మళ్ళీ అక్కడ తిరిగి మళ్ళీ సపరేట్ డిస్కషన్. బర్నీ ఏమో నువ్వు ఉండాలనుకుంటున్నావా ఈక్వల్గా, లేదంటే నువ్వు ఉండాలనుకుంటున్నావా ఈక్వల్గా వెళ్దాం అనుకుంటున్నావా అంటే ఏంటి, కామనర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వెళ్దాం అనుకుంటున్నావా ఆయన అన్నది, ఉండాలనుకుంటున్నావా లేదంటే వెళ్దాం అనుకుంటున్నావా. నెక్స్ట్ నేను ఆపడానికి రీజన్ ఉంది కళ్యాణ్, నిన్ను ఆపడానికి కానీ దేన్ని ఆపడానికి కానీ, క్రెడిట్ ఈ నాకు. దివ్య మీరు కూర్చోమని పిలిస్తే కూర్చోకపోతే, అంటే ఆయన కూర్చోమని పిలిస్తే కూర్చోకపోతే చెప్పారు అది అంటే, మాట్లాడాల్సిన అవసరం మనకేంటి సార్, మనం తప్పు చేసామా ఏంటి అని చెప్పి కళ్యాణ్ అంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు వెళ్ళి, నాకు అర్థం కాల. లెట్ ఇట్ బి కదా, ఒక శత్రువు నుంచుకో కదా, ఫైర్గా కానీ కదా, భయపడకుండా ఎందుకు పెట్టుకోవాలి, అంత భయం ఎందుకు, ఓ శత్రువుని పెట్టుకో. దివ్య అంటే 1 అవర్ నేను కూర్చున్నాను ఉదయం అంటే, తనుజాకి ఇక్కడ ఏమంటారు 1 అవర్ కూర్చున్నా, తనుజాకి తెలీదా, పవన్కి తెలీదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా, నేను స్పెసిఫిక్గా చెప్పాను నైట్ అని. ఇలా వేరే వాళ్ళ మీద తోసేయకూడదు, రూల్స్ పెట్టి మనం నేను లేకుండా నాకు చెప్పకుండా ముట్టుకోవద్దని. మళ్ళీ మీరు వాళ్ళకి తెలియదు ఎలా తెలియదు అంటే, సరే చెప్తాను వాళ్ళకి తెలియదు ఎలా తెలియదు అంటే, మరి మీరు ఎందుకు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తీసుకుని చేసేసుకుంటారు కదా, మళ్ళీ ఎందుకు రేషన్ మేనేజర్ అని సపరేట్ రోలు మిమ్మల్ని ఎందుకు పెట్టాలి. ఇంకా మీరు లేనప్పుడు కూడా పనులు అవుతాయి అనుకున్నప్పుడు, లీడర్ లేకుండా పనులు అవుతాయి, లీడర్ ఎందుకు తీసేయచ్చు కదా లీడర్నే, అయిపోతుంది మ్యాటర్ ఓవర్, సింపుల్. వాళ్ళ మీద పెట్టేస్తారు. పవన్ కొట్టినా తప్పు లేదు అది అని చెప్పి, ఎస్ పవన్ కొట్టే తప్పులేదు, పవన్ ఆ పాయింట్లో చూసుకుంటే అలా అనిపిస్తుంది. కానీ బట్ పవన్ కూడా తనుజలాగా మీరు వచ్చేదాకా ఆగుదాం అనుకున్నాడు, ఎందుకు మనకి తలకాయ నొప్పి అని. పవన్ తీసి ఇచ్చేటట్టయితే ఇంక దివ్య అవసరం లేదు కదా, దివ్య చెప్పేనా వెళ్ళాల్సింది. బర్నీ ఏమంటారంటే, వాళ్ళు ఎలా ఎందుకు అనుకున్నా సరే నీ పని నువ్వు చేసుకోవాలి కదమ్మా అని చెప్పి, అంటే నువ్వు రేషన్ మేనేజర్ నువ్వు ఇచ్చి పెట్టేయాలి కదమ్మా అని చెప్పి. దివ్య ఏమో పవన్ ఉండాలని చెప్పి నేను వదిలేసి వెళ్ళాను, వాడు కూడా స్నానంకి వెళ్ళాడు అదే టైంకి అన్నట్టు అలా జరిగింది అన్నట్టు. దాని తర్వాత బర్నీ అండ్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. నేను చెప్తున్నాను
అది 100% వెటకారమే, ఆవిడ చేసింది వెటకారమే. కానీ ఏంటంటే ఆవిడే మనకు నేర్పుతుంది ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఆవిడ 10 మాటలు మాట్లాడిందని మనం మాట్లాడడం అవసరం లేదు. మనం ఒక్క వర్డ్తో ఫసక్ అలా ఉండాలి. మీకు తప్పుగా హట్టింగ్ అనిపించిందా, సారీ, అయిపోయింది, మ్యాటర్ ఓవర్, తీసే అక్కడి నుంచి అని చెప్పి. ఆవిడ స్టార్ట్ చేసింది షీ స్టార్టెడ్ సంథింగ్, ఏదో మొదలుపెట్టింది ఆవిడ. చూద్దాం, లెట్ ఇట్ బి అని చెప్తారు. కళ్యాణ్ ఇలాంటివి ఎన్ని చూసాం సార్ అని చెప్పి. భయ్యా నువ్వు నిజంగా చెప్తాను, నువ్వు ఇంత మట్టి ఏం చూడాల, యాక్చువల్గా సగం విషయాలు మీకు అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతున్నాయి అని చెప్పి. ఇష్యూ చేయాల్సిన పాయింట్ సార్ అని చెప్తుంటే నెక్స్ట్ శ్రీజ వెళ్ళిపోయినందుకు ఇక్కడ మొత్తానికి శ్రీజ పేరు వచ్చింది అయ్యా కళ్యాణ్ నుంచి. శ్రీజ వెళ్ళిపోయినందుకు నాకు అంత బాధ ఉంటుంది సార్, నా పక్కన లేదు తను ఈరోజు, అయినా నేను అన్ని దిగమింకుని నా పనులు నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఆ ట్రూ బాండ్ అన్నది బయటపెట్టాడు. సో మొత్తానికి ఒకసారి లోపల బాధపడుతూ ఉంటాడు. కెప్టెన్ అయ్యాడు, తన పక్కన ఉండాల్సిన తన ఫ్రెండ్ లేదు, ఏదైనా సరే. నెక్స్ట్ ఇమాయిల్ వస్తాడు, అరే ఇప్పుడే అలా అయింది, సో 2 days టైం ఇవ్వు, 2 days టైం ఇస్తే అంటే భరణి గారు అంటారు అనుకుంటా, ఒక్క తప్పులు దొరుకుతాయి, ఆవిడ ఇందాక కూర్చుని వాటర్ వేస్తుంది అదని చెప్పి ఆయన అంటారు. సో 2 days టైం ఇద్దాం చూద్దాం అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు ఇమాన్యుయల్. దాని తర్వాత ఆవిడ ఏడుస్తూ ఉంటారు, సపరేట్గా కూర్చొని మళ్ళీ సపరేట్గా ఏడుస్తూ ఉంటారు, కెమెరా కనిపించేలా. కొంచెం అవన్నీ ఇంకా మనం బయటికి చెప్పుకోవాల్సిన విషయాలు కాదు, మీకు అందరూ తెలిసిన విషయాలే. సో అక్కడ ఇమాన్యుయల్ రమ్య వస్తారు. ఇమాన్యుయల్ అంటాడు అనమాట, సరేనా మళ్ళీ మనం కట్ చేసి చెప్తారు, క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు మీరు, సరేనా వదిలేసేయండి, అయిపోయింది కదా, స్టవ్ దగ్గర వదిలేసేయండి, అయిపోయింది కదా, నువ్వు మాట్లాడాల్సిన ఇక్కడ వరకు బాగానే ఉంది, ఏంటి భయ్య కన్సల్ట్ చేస్తే తప్పంటే కాదు. ఈ లైన్ చూడండి, నువ్వు మాట్లాడాల్సిన టైం వస్తుంది అప్పుడు మాట్లాడు, వాడు ఇంటెన్షనల్గా అనలేదు, మాట్లాడాల్సిన టైం వస్తుంది అప్పుడు మాట్లాడు, కానీ వాడు కూడా ఇంటెన్షనల్గా అనలేదు అని చెప్తారు. సో ఈ వాడు ఇంటెన్షనల్గా అనలేదు బాగానే ఉంటుంది, మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడి, ఇప్పుడు మాట్లాడదని ఎక్కడ చెప్పి, అక్కడ కూడా నువ్వు మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడి, ఇప్పుడు కాదని అక్కడ చెప్పి, ఎక్కడికక్కడ ఒక అజాత శత్రువులాగా ఉండిపోతే ఎప్పటికీ నామినేట్ అవ్వడు, ఎప్పటికీ కప్పు కొట్టడు. మహా అయితే టాప్ 5 వెళ్ళిపోతాడేమో ఇలాగా చక్కగా నడుచుకుంటా. కానీ వెళ్ళటం కూడా కష్టమే, మధ్యలో ఎక్కడ నామినేషన్ పడి అప్పుడు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే టపక్ అవుతుంది, ఓటింగ్ ఉండదు, అందరూ ఆక్యుపైడ్. ఇప్పుడు స్టార్టింగ్లో ఇమాన్యుయల్ తెగ లేచింది, నేను కూడా చాలా గట్టిగా బలంగా చెప్పా, కష్టం. ఇంకోసారి కూడా ఎంటర్టైనర్లకి నిరాశే ఈ సీజన్ కూడా, నాకు అదే అనిపిస్తుంది. ఫీల్ అవ్వకండి సరేనా, ఫీల్ అవ్వకని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇది జరిగింది మధ్యాహ్నం వరకు, సాయంత్రం నుంచి మళ్ళీ నామినేషన్స్ ముందు వరకు కూడా డిస్కషన్లు జరుగుతున్నాయి. చూస్తున్నాను మధ్యలో ఉన్న, అది కూడా ఏదైనా ఉంటే సపరేట్గా మళ్ళీ ఒక 8 లోపల వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం, లేదా సెకండ్ ప్రోమో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే థర్డ్ ప్రోమో వచ్చి ఇంట్రెస్టింగ్ ఉంటే థర్డ్ ప్రోమో కలుసుకుందాం. సో దువాడ మొదలు పెట్టారు, కంప్లీట్ చేశాను. నాన్నగోటి కుదురు కళ్యాణ్ భయపడ్డా, అమ్మాయి లాంటి తిరుగుతాను అన్నారు. సో ఆల్ టాపిక్స్ ఐ కవర్డ్. సో ఇదనమాట లైవ్ రివ్యూ. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, అదే ఏదైనా ఉంటే ఆ రివ్యూతో కలుసుకుందాం, లేదంటే సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.